హలో అండి. హాయ్ అండి. బ్యాంకింగ్ మరి నాన్ బ్యాంకింగ్ ఉద్యోగాలు ఈరోజు ఏమన్నా చూద్దాం. 23/5/2024లో అప్డేట్స్ ఏమన్నా చూద్దాం. ఈరోజు అప్డేట్స్ ఏమన్నా చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ఈరోజు ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ముత్తూట్ అండి. ముత్తూట్ క్యాపిటల్ సర్వీస్ లిమిటెడ్ అండి. దీంట్లో బిజినెస్ డెవలప్మెంట్ బీడీ కావాలంటే అండి ఎక్కడ అనుకుంటున్నారు? నెల్లూరు, విజయవాడ, గాజువాక, ఒంగోలు, పొద్దుటూరు ఇక్కడ ఇలా కావాలంటున్నారండి. వీళ్ళు కానీ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నారు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు తీసుకుంటారండి. వీళ్ళు క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటే సరిపోద్ది అంటున్నారు. ఇంటర్, డిగ్రీ ఉంటే సరిపోద్ది అంటున్నారు. ఏజ్ లిమిట్ ఏమో 35 years లోపు ఉండాలంటున్నారు. ఓకేనా. శాలరీ స్టార్టింగ్ ఫ్రెషర్కి అయితే 13,000 ఇస్తారు. 18,000 దాకా 13,000 నుంచి 18,000 దాకా ఇస్తారనమాట. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. ఓకేనా. ఇన్సెంటివ్ ఉంటుంది, పెట్రోల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. టూ వీలర్ను యూజర్ కార్స్ను సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి కదండి, వాటికి లోన్స్ సంబంధించింది అనమాట. ముత్తూట్ క్యాపిటల్ సర్వీస్ లోన్లు. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి ఒకసారి మీ రెజ్యూమ్ వాట్సాప్ చేయండి. ఓకేనా. ఇవి మన డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నెంబర్లు. ఓకేనా. చూడండి. ఈరోజు నెక్స్ట్ ఏంటంటే హాయి ఫైనాన్స్ అండి. హాయి ఫైనాన్స్ ఎన్బిఎఫ్సి వాటిలోని బిజినెస్ వాటిలో వేకెన్సీ ఉందని చెప్తుందన్నమాట. ఏదనుకుంటున్నాను బ్రాంచ్ క్రెడిట్ ఆఫీసర్ అంటే క్రెడిట్ మేనేజర్ కంటే కింద సిస్టమ్ వర్క్ అనమాట. ఇదంతా క్రెడిట్ ఆఫీసర్ అంటే సిస్టమ్ వర్క్ ఉంటుంది అనమాట. ఓకేనా. తిరువూరులో ఉందంట. ఏంటంటే మినిమం ఎక్స్పీరియన్స్ 6 months ఉండాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే పర్లేదులే కానీ ఎన్బిఎఫ్సి కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. ఓకేనా. అంటే మన డేటా ఎంట్రీ వర్క్ ఉంటుంది అనమాట. డిస్బర్స్మెంట్ ప్రాసెస్, లాగిన్ ప్రాసెస్ అదనమాట. లోకల్ క్యాండిడేట్స్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని అంటున్నారు అనమాట. ఓకేనా. వెంటనే ఇమీడియట్ జాయినింగ్ కూడా అయిపోవాలి కావాలంటున్నారు. ఓకేనా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ కింద వాట్సాప్ నెంబర్ కంటే మీరు రెజ్యూమ్ పంపించండి. ఓకేనా. ఈ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు. ఓకేనా. ఈ ఫైనాన్స్ వాటిలు కావాలంటండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే SMFG ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. SMFG ఇండియా హోమ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. ఈ SMFGనే ఈ ఫుల్ట్రాన్ మన ఇంతకుముందు ఫుల్ట్రాన్ ఉందో తెలుసా కదా, ఆ ఫుల్ట్రాన్ కంపెనీనే SMFG కింద మార్చారనమాట. ఓకేనా. అక్కడ దీంట్లోనే ఏమైనా రిలేషన్షిప్ మేనేజర్ కావాలంటండి. ఈ ఫుల్ట్రాన్ అదే SMFGలోని రిలేషన్షిప్ మేనేజర్ కావాలంటండి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ కావాలంటారు. ప్రశ్న అయినా తీసుకుంటారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. హోమ్ లోన్స్ను ల్యాప్ అనే హోమ్ లోన్స్ అన్నీ ఒకటండి. ఓకేనా. ఇక్కడంటే బ్రాంచ్ లొకేషన్ నెల్లూరులో కావాలంటండి. ఓకేనా. శాలరీ అంటే మీకు ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దాని మీద CTC 30% ఎంత ఇస్తారు, ఇస్తారు. లేదు అనుకుంటే యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారం ఇస్తారన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇమీడియట్గా జాయిన్ అయిపోయిన వాళ్ళు కావాలన్నారు. ఓకేనా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు రెజ్యూమ్ అంటే కింద వాట్సాప్ నెంబర్ చేయండి. గుంజు నరేష్ అంటే నరేష్కి ఈ నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. ఈ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓకేనా. SMFGలోని రిలేషన్షిప్ మేనేజ్ కావాలంటే అయితే ఫుల్ట్రాన్ అంత ముందు ఏంటంటే ఫుల్ట్రాన్ దాని పేరు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే క్రెడిట్ మేనేజర్ కావాలంటే అండి విస్తార్ ఫైనాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లోని క్రెడిట్ మేనేజర్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లొకేషన్లోని కావాలంటారు. కింద ఇచ్చిన లొకేషన్ చూడండి. ఆదోని ఇది ఆంధ్రప్రదేశ్లోని, ధోని ఆంధ్రప్రదేశ్లో, కర్నూలు ఆంధ్రప్రదేశ్లో, మహబూబ్ నగర్ తెలంగాణలో ఉంది. ఈ లొకేషన్స్లోని క్రెడిట్ మేనేజర్ కావాలంటే క్రెడిట్ మేనేజర్ పోస్ట్ చాలా మంచిదండి. ఒకరి క్యాండిడేట్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మార్ట్గేజ్ అంటే మార్ట్గేజ్లోని అంటే ల్యాప్ అనమాట. మార్ట్గేజ్ అంటే ల్యాప్ అంటారు. అది HLలోని ల్యాప్ అదే మనం ల్యాండ్లకి ఇస్తాం కదా, ఆ ల్యాండ్లకి ఇచ్చే లోన్లే మార్ట్గేజ్ అంటారనమాట, ల్యాప్ అంటారు. ఓకేనా. వీటిలోనే 1 to 3 years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. ఓకేనా. సెక్యూర్ వెటికల్ అదే ల్యాప్ అంటే సెక్యూర్ కదా, మనం ప్రాపర్టీ ఇచ్చి లేదా ఏదైనా ల్యాండ్కి ఇచ్చి డాక్యుమెంట్స్ ఇస్తాం కదా, ఇచ్చి మనం ఇస్తాం కాబట్టి సెక్యూర్ వెటికల్లో 1 to 3 years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. ఓకేనా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ నెంబర్, ఈ ప్రొఫైల్ ఇది కింద మెయిల్ ఐడి కంటే ఒకసారి మీరు షేర్ చేయండి. శివనాగిరెడ్డి మేనిగా @విస్తార్ ఫైనాన్స్. ఓకేనా. నోటీస్ పీరియడ్ ఇవన్నీ చెప్పాలంటున్నారు. వాళ్ళకి కరెంట్ ఇప్పుడు ప్రజెంట్ మీకు ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ చేయనట్టయితే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు శాలరీ దానిపైన ఇస్తారంటున్నారు. ఓకేనా. సో ఫ్రెషర్ కూడా అడగచ్చు. MBA ఫైనాన్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. ఓకేనా. నో ప్రాబ్లం. విస్తార్ ఫైనాన్స్లోని క్రెడిట్ మేనేజర్ కావాలంటే కొన్ని ఆదోని, ధోని, కర్నూలు, మహబూబ్ నగర్లోని క్రెడిట్ మేనేజర్ కావాలంటున్నారు. ఇదండి. ఇది మన యువర్ అడిగారండి. మన యూట్యూబ్ యువర్ ఒక అతను అడిగాడు, మదనపల్లి లేని వేకెన్సీ ఉంటే చెప్పండి అని. అతని కోసం స్పెసిఫైగా ఈరోజు తీసానండి. ఎక్కడంటే ఓపెనింగ్ ఫర్ ది బ్రాంచ్ మేనేజర్ అనమాట, టీమ్ లీడర్ అనమాట. ఓకేనా. హోమ్ లోన్స్ ల్యాబ్ అని తెలుసుకెళ్ళి లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ, ఇది కూడా హోమ్ లోన్సే. ఓకేనా. కంపెనీ చోళమండల ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లోనే వేకెన్సీ అంటే మదనపల్లి లొకేషన్లో ఉందంట.
ఇగో ఈ కింద మెయిల్ ఐడికి రెజ్యూమ్ పంపించండి ఒకసారి. ఎవరైతే అడిగారు నన్ను అతను ఈ రెజ్యూమ్ పంపించండి ఒకసారి. ఓకేనా, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. చోళమండలం ఫైనాన్స్లోని బ్రాంచ్ అదే బిజినెస్ మేనేజరు టీమ్ లీడరు అదే బ్రాంచ్ మనకి కావాలంటున్నారు. ఆర్ఎం సేల్స్ మేనేజర్ టైప్ అనమాట. ఆర్ఎం టైప్ సేల్స్ జాబ్ ఉంటుంది. ఇంకేమైనా ఉంటే పెడతానండి. నా దగ్గర ప్రజెంట్ అయితే ఇదే వేకెన్సీ వచ్చింది మదనపల్లిలోనే, దానికి ఒకటి పెట్టాను. ఇంకేమైనా ఉన్నా సరే నేను వీడియోస్లో పెడతాను. అతను ఆ అబ్బాయికి కూడా చెప్తున్నాను. ఓకేనా, ఇదండి ఈరోజు మన ఎన్బిఎఫ్సిలోని బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్లోని అప్డేట్స్ ఇవి. మనం రేపు దాంట్లో మళ్ళీ కలుద్దామండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఇది వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, మీకు కూడా ఉపయోగపడుతుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.